ప్రజాస్వామ్యంలో రాజకీయాలకు నైతిక విలువలు లేకుండా బీజేపీ కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీలకు చెందిన గెలిచిన అభ్యర్థులను కోట్లాది రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని మాజీ ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ చందనతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని ప్రభుత్వం చెప్పడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేసే సత్తా ప్రస్తుత ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. గత సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మెజార్టీ లభించిందని, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ప్రజలు బీఆర్ఎస్కే పట్టం కట్టారని గుర్తు చేశారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రం 2 సంవత్సరాల కాలంలో చాలా వెనుకబడ్డది. ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ, వ్యవసాయ రంగం కానీ, వ్యవసాయ రంగానికి 12 గంటలు కరెంట్ ఇస్తుండ్రు, రైతు బంధు ఇవ్వట్లేదు, 24 గంటలు కరెంట్ ఇవ్వట్లేదు, రైతులు పండించిన పంటకి బోనస్ కూడా ఇవ్వట్లేదు, రైతులకి అందుబాటులో లేకుండా ఈ ప్రభుత్వం వచ్చింది. అదే కాకుండా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా ఎక్కడ అమలు కాలే. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల్ని ఎక్కడ అమలు చేయకపోవడం, మహిళలకి 2,500, 4,000 పెన్షను, 6,000 హ్యాండిక్యాప్ పెన్షన్ ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ లేదు. లేకపోగా ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బులతో ఓట్లు కొనే ప్రయత్నం చేసిండ్రు, గుండాయిజం చేసిండ్రు, అధికార దుర్వినియోగం చేసిండ్రు, పోలీసులను అడ్డు పెట్టుకుని తమాషాలు చేసిండ్రు. అయినా కూడా ప్రజలు తీర్పు మా వైపు ఇచ్చింది. రాబోయే రోజుల్లో కూడా గజ్వేల్ నియోజకవర్గంలో 9 మండలాలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు పూర్తి స్థాయిలో 100% మేమే గెలుస్తాం.